దేశీ ప్రసాద్ గారు సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం. నిజంగా చెప్తున్నాను సార్, మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికీ, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి, దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్లోనేమో హీరోని ఏడిపించిండు, లాస్ట్లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి అంటే మంచి మెసేజ్ ఇచ్చినాడు. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే పడి పడి లేచే పడవల్లే తడబడుతుంది. నిజంగా బుజ్జి తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి అంత బాగుంది. మేడం డ్యాన్స్ అయితే హైలెసా సాంగ్లో నిజంగా నెమలి డ్యాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డ్యాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డ్యాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే. మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మెయిన్ మూవీలో ఏం మెసేజ్లు ఉన్నాయి అంటే, ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు. ఇంకొకటి ఏంటంటే, ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్. కార్తీక్ ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు కదా అనుకోవచ్చు, కానీ ఏ సినిమా అది అనుకుంటారు, కానీ సూపర్ ఉంది. క్లైమాక్స్ బాగున్నది, ప్రీ క్లైమాక్స్ బాగున్నది. అసలు నాగచైతన్య యాక్టింగ్ చేస్తే అసలు కళ నీరస్తుంది. సాయి పల్లవి నాగచైతన్య అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు రోల్. బాగా ఎమోషన్స్ బాగున్నాయి, ఏడుపు బాగున్నది, లవ్ సీన్స్ చాలా ఉన్నాయి. కానీ ఒక కొన్ని సీన్స్ లా చైతన్య యాక్టింగ్ చేస్తే అసలు కంట్లకి నీళ్ళు వస్తున్నాయి. చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది. మరి అంత కాకుండా నార్మల్ ఓకే, మరి అంత హెవీగా చూపకుండా జస్ట్ నార్మల్గా బాగా అనిపించింది, బాగున్నది. సూపర్ అండి, సినిమా బాగుంది. అరే అసలు పేరే ఉంటుందని అసలు చెప్తాను కదా, అన్ని సినిమాలు ఒక ఎత్తు, తండేల్ మూవీలో యాక్టింగ్ ఒక ఎత్తు. అసలు ఎవరైనా అడగండి లవ్ స్టోరీ, అసలు కళ్ళకి నీళ్ళు వెళ్తాయి, అంత బాగుంది. సాయి పల్లవి అయితే అసలు ట్యాంకులు వాటర్ అంతా పెట్టుకున్నట్టు వెళ్తూనే ఉంటాయి, వాటర్ అది క్లైమాక్స్ అయిపోతాడు. ఎంత వాటర్ పెట్టుకోడు కళ్ళల్లో, వాటర్ పోతూనే ఉంటాయి. సూపర్ ఉందని మూవీ అయితే, చాలా బాగుంది, చాలా బెస్ట్. ఓపెనింగ్స్ రావచ్చు, కానీ యాక్టింగ్ అయితే సూపర్ అన్న, సూపర్ యాక్టింగ్. అసలు కొన్ని సీన్స్ చెప్పడానికి లేదు, కానీ ఇప్పుడే కదా చాలా ఉన్నాయి. యాక్టింగ్ సూపర్ ఉంది. యాక్టింగ్, నాగచైతన్య యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఏం నచ్చలేదు సినిమాలో మీకు? కొంచెం లాగ్ ఉంది, కొంచెం లాగ్. అంటే బోర్డు కొట్టించారు డైరెక్టర్? బోర్ కొట్టించారు అన్న దానికన్నా సెంటిమెంట్ ఎక్కువగా ఉంది, సో దానివల్ల కొంచెం సెంటిమెంట్ సీరియల్ టైప్ ఉందా? లేదు, దిస్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటిమెంట్. కానీ ఓవరాల్గా డైరెక్టర్ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరైనా లేడీస్ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా ఇస్తే వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా తీసుకుంటారండి. అదే చెప్తా కదా, సినిమా కొంచెం ల్యాగ్ ఉంది, సో అది కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కుతారా? ఫ్యామిలీకి చూడొచ్చు, ఎక్కడ వల్గర్ లేదు, చాలా నీట్గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాయి పల్లవి యాక్టింగ్ బాగుంది, నాగచైతన్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది. 300కి 300కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్. ఒకసారి చూడొచ్చు అయితే, ఒకసారి చూడొచ్చు, 100% ఒకసారి చూడొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది. బుజ్జి తల్లి సాంగ్స్ బాగుంది. ఐలెస్ సినిమా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చింపేసిండు. మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ వచ్చేసింది సినిమా. సూపర్, చాలా బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ సూపర్. ఫస్ట్ హాఫ్ జర మామూలు ఉంటుంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది సినిమా. క్లైమాక్స్ బాగుంది. చాలా కొత్తగా చేశారు. అండ్ ఇప్పుడు అంటే పాత సినిమాలో నాగ చైతన్యకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే పర్ఫార్మెన్స్లో స్కోప్ చాలా హై ఉంది మూవీలో. అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక లవ్ స్టోరీలో ఉండాల్సిన డెప్త్ ఎంతైతే అవసరమో, ఇప్పుడు సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. తన అమరాన్ మూవీ వాటి అన్నిటితో ప్రూవ్ చేసుకుంది. కానీ చూడొచ్చు, అందరు న్యాచురల్గా ఉంది. గుడ్ మూవీ, హిట్, సినిమా హిట్ అవుతుంది. యాక్టింగ్ స్కిల్స్ బాగుంది. సారీ, ఆమె తోపు, సాయి పల్లవి తోపు అంతే. అన్నీ అంటే ఈక్వల్గా తీసుకొచ్చారండి, అట్లా ఒకటి ఎక్కువ అట్లా ఏం లేదు. మీకు ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకొచ్చారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ పెట్టారో ఆ రోల్కి నాగ చైతన్య కరెక్ట్గా. అంటే స్టోరీయే కదండి. మీరు ఏ సినిమా అయినా అది స్టోరీయే, ఎలాంటి సినిమా తీసుకున్నా. బట్ ఓవరాల్గా సినిమా అక్కడ ల్యాగ్ లేకుండా బాగుందా లేదా అనేదే మ్యాటర్. సినిమా అయితే బాగుంది.
టికెట్ కొన్న ప్రతి ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు. నేనైతే హ్యాపీగా వచ్చాను. అలా ఏం లేదండి, అందరూ చాలా బాగా చేశారు. బట్ నాగ చైతన్య గారు బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ చూపించారు. లైక్ అక్కినేని నాగార్జున గారు మాస్గా చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. చాలా బాగుంది. ఆర్ఆర్ అసలు ఇచ్చి పడేశారు. మనము ఆ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అయిపోతాము. అదే చెప్తున్నాను, అందుకే మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చేయచ్చు. బయటకు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు. దట్స్ ఫర్ ష్యూర్. మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటుందేమో కానీ బట్ ఆ లవ్ ట్రాక్ కానీ ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ. పిల్లలు కూడా సాయి పల్లవి యాక్టింగ్ అసలు చెప్పేదే లేదండి, చాలా బాగుంది. కలిసినప్పుడు ఆ సాంగ్స్ ఆ సీన్స్ మాత్రం సూపర్. సాయి పల్లవి యాక్టింగ్ గారికి మన నాగ చైతన్య యాక్టింగ్ సూపర్. అన్ని సినిమాల కంటే యాక్టింగ్ సూపర్. అదే లవ్ స్టోరీ కాదు, పెద్ద సినిమానే, పెద్ద కలెక్షన్స్ తెప్పిస్తుంది అఖిల్ ఫ్యామిలీకి. ఓవరాల్గా రేటింగ్ నేను 9 నుంచి 10 ఇస్తాను. 9 నుంచి 10 ఇస్తా. సినిమా మాత్రం ఫైట్స్ ఉన్నాయి. ఒక సముద్రంలో ఫైట్ ఉంటుంది, వేరే యాక్టర్ని కాపాడబోయి మనల్ని ఇరుక్కుంటారు. హైలైట్ సీన్ ఉంటుంది ఫైట్ సముద్రం. మ్యూజిక్ దేవిశ్రీ మ్యూజిక్ అంటే మ్యూజిక్ సూపర్. మరీ ఎక్కువ ఇవ్వలేదు, మరీ తక్కువ ఇవ్వలేదు, దానికి తగ్గట్టు ఇచ్చిండు. మ్యూజిక్ మాత్రం సూపర్, బాగుంది. మూవీ అయితే కాదన్న ఇది, ఎందుకంటే డైరెక్టర్ గారు చాలా లిబర్టీ తీసుకున్నారు మూవీ స్టోరీ మార్చడంలో వాటి గురించి. కానీ చాలా మంది ఇది బయోపిక్ కాదు అది ఇది అంటున్నారు. కానీ బయోపిక్ కాకపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి నీకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అదేనండి స్టోరీ బేసిక్లీ నాది శ్రీకాకుళమే. నా యాసలో ఉండకపోవచ్చు కానీ మాకు తెలిసిన స్టోరీలో ఇక్కడ కనీసం 60% కూడా కనిపించలేదు. అంటే ఏదో ఆవిడ తిరిగింది ఇదంతా ఓకే చూపించారు కొన్ని పాయింట్స్, కానీ ఇట్ కుడింట్ కనెక్ట్ అస్ మోర్. అంటే ఓపెనింగ్స్ కోసమే పిఆర్ స్టంట్ చేశారనుకోవచ్చు మూవీ పైన. చాలా పిఆర్ స్టంట్ చేశారు, నాకు అర్థమైపోయింది అది. బన్నివాస్ గారు వచ్చి అల్లు అరవింద్ గారు నన్ను చూసి హక్ చేసుకున్నారు ఈ మూవీ చూసి ఫస్ట్ టైం. తర్వాత ఏంటి నిన్నేమో ప్రెస్ మీట్లో ఇలా అని, అదంతా అనవసరం అన్న. అంత సినిమా బొమ్మ అయితే ఇక్కడ లేదన్న, అదైతే ఎవరికి కనిపించలేదు కూడా. దేర్ ఆర్ ల్యాక్స్ హియర్ అండ్ దేర్, ఖచ్చితంగా ల్యాక్స్ ఉన్నాయి. కానీ మీరు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు 100% ఫుల్లీ సాటిస్ఫాక్షన్తో బయటికి వస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సార్, అదే సార్ లవ్ స్టోరీ చాలా బాగుంది. బట్ ద ట్రాక్ పేస్ వాజ్ లిటిల్ స్లో అన్నమాట స్టార్టింగ్లో. బట్ స్టార్టింగ్ 30 minutes తర్వాత మూవీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హ్యాపీ ఎండింగ్ సార్, హ్యాపీ ఎండింగ్. నాగ చైతన్య కెరియర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిండు. దేవిశ్రీ ప్రసాద్ మన్మధుడు మూవీలో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిండో సేమ్ మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఇచ్చిండు. అంటే లైక్ చాలా మంది కంపారిజన్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయిందని. వాళ్ళకి సమాధానం ఈ మూవీ. తనకు ఒక మంచి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేపిస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడో కరెక్ట్గా చూపించండి. సార్ ఫ్యామిలీ ట్రాక్లో నాగార్జున ఎప్పుడు ట్రాక్లోనే ఉన్నాడు. సీనియర్ వైజ్గా చూసుకుంటే స్టోరీ సెలెక్షన్ వైజ్గా హీఈస్ వెరీ బెస్ట్ కంపేర్ టు అదర్ హీరోస్. కలెక్షన్స్ రావట్లేదు, బట్ ఈ మూవీతో మళ్ళీ దే విల్ బి గోయింగ్ టు కమ్ బ్యాక్. నెక్స్ట్ కూలీ ఉంది వాళ్ళది, కుబేరా మూవీ ఉంది, అండ్ అప్కమింగ్ అఖిల్ది కూడా లెనిన్ అనే మూవీ ఉంది. నాగ చైతన్య నెక్స్ట్ 100 crore సార్ 100 crores అంది ఖచ్చితంగా కొట్టలేదు, నేనైతే చెప్పలేను 100 crores కొట్టదు. బట్ కలెక్షన్స్ వైజ్ పక్కన పెడితే ఇట్ వాజ్ సూపర్ హిట్ మూవీ సార్. మీరు పెట్టిన అమౌంట్కి ప్రాఫిట్ వచ్చిందో రాలేదు అది చూసుకోవాలి. పర్ఫార్మెన్స్ లో అంటే నాగ చైతన్య కెరీర్లో హై బడ్జెట్ మూవీ కలెక్షన్ వస్తుంది అన్న. లవర్స్ అయితే చాలా మంది చందు అని డైరెక్టర్ సార్ కూడా అన్నారు కదా, ఏంటంటే ఒకవేళ ఇది సెవెరల్ టైం చాలా మంది చూడకపోతే లవర్స్ నీ పేరు మార్చుకుంటా అని చెప్పి నిజంగా అంత బాగుంది. లవర్స్కి అయితే చాలా కనెక్ట్ అవుతాం. అల్టిమేట్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అన్న, ఆమె ఇక్కడ మనం ఇచ్చే రివ్యూ వచ్చింది. నిన్న మొన్న వచ్చే బచ్చగాలం మనమెంత, ఆమె రేంజ్ వేరు మన రేంజ్ వేరు. అంత ఆమెకు చెప్పేంత రేటింగ్ ఇచ్చేంత లేదు, ఎవరు లేదు. ఓవరాల్గా సాయి పల్లవి వేరే లెవెల్. అండ్ మెయిన్ థింగ్ ఒక మాట చెప్పాలా, వాళ్ళ లవ్ స్టోరీ అంటే వాళ్ళ రొమాన్స్ అయినా ఏది ఉందంటే రియల్ లైఫ్లో కనిపిస్తున్నట్టుంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం ఒక పర్ఫార్మెన్స్ చేయలేదు వాళ్ళు. ఎందుకో నిజంగా చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎందుకో నిజంగా లవర్స్ అయినట్టు అనిపించేది. అంతా బాగుంది. నాకేమనిపిస్తుంది అంటే శోభితని పెళ్లి చేసుకునే బదులు సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఏమనిపించింది బాగుంది. అందరూ దేవిశ్రీ మ్యూజిక్ బ్రేకప్ సాంగ్ నీకోసమైనా అండ్ షోన్ పాట ఉంటుంది, అదైతే ఇంకా అల్టిమేట్ ఇచ్చాం. అది చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా అల్టిమేట్ అన్న, డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్ బ్లాక్ బస్టర్ అంటే. సినిమా బాగుంది. చంద్రమోహన్ రెడ్డి గారు మెసేజ్ ఇచ్చారు. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సాయి పల్లవి బాగా చేసింది.
చెప్పాల్సిన అవసరం. ఓవరాల్గా సినిమా బాగుంది. చూడొచ్చా సినిమా లేకపోతే సినిమా నాగ చైతన్య సాయి స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించిందా? సేమ్ లవ్ స్టోరీ లేదు, కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అంటే ఏం కనిపించింది సినిమాలో? ఒక మెసేజ్ ఇచ్చాడు. ఒక కష్టం వస్తే ఎలా ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నదానికి పూర్తి మెసేజ్ ఇచ్చాడు. చంద్రమోహన్ రెడ్డి గారు దీన్ని ఓవరాల్గా బాగా చెప్పాడు. బాగా చేశాడు. నాగ చైతన్య కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. అదే మూవీ అందరూ ఏమంటారు, నాగ చైతన్య గారి మూవీలో మంచి హిట్ మూవీ అంటారు. ఇది చాలా రోజుల నుంచి ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ఈ సినిమాతో హిట్ కొట్టాడు నాగ చైతన్య. ఓకే, మీకు ఏం నచ్చింది మెయిన్ అంటే పర్ఫార్మెన్సా లేకపోతే స్టోరీ క్లియరెన్స్ అట్లా అనిపించింది? ఒక లవ్ స్టోరీలో మాస్ కోణం చూపించాడు, అది చాలా బాగా వర్కౌట్ ఉంది, అందరికి బాగా నచ్చుద్ది. కెమెరా విజువల్స్, కెమెరా ఆర్ట్ వర్క్ అంతా చాలా బాగుంది. సముద్రంలో సీన్లు, పాకిస్తాన్లో వెళ్ళే ఫైట్ సీన్స్ చాలా బాగా ఎలిమినేట్ అని నాగ చైతన్య గారు ఒక సీన్ చేశాడు. ఓకే, జైల్లోకి వెళ్ళిన తర్వాత బట్టలు తీసేసి మొత్తం అందరికీ చూపిస్తారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఒక ఆ రేంజ్ హీరో బట్టలు ఇప్పుకొని చూపించుకోవడం అనేది చాలా గట్స్గా ఉంది హీరో. ఆ విషయంలో నాగ చైతన్య కేక లవ్ స్టోరీ మన దేశం గురించి సూపర్ ఉంది సినిమా. మ్యూజిక్ బాగుంటుంది, దేశ ప్రసాద్ కొట్లే బ్యాక్గ్రౌండ్ దద్దరిల్లింది. లవ్ స్టోరీ అండ్ మన జాతీయం గురించి ఇండియా. అసలు రాజులమ్మ జాతర ఏమో తగ్గేదలే కాదు కానీ అన్నీ బాగుంది. ఒక ఫిష్ మ్యాన్గా ఒక మధ్యకారుని పరిస్థితి ఎలా ఉంటుందో మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ చూపించారని. డెడికేషన్ అయితే సూపర్ అన్న, అంతే, దానికి మించి ఇంకేం చెప్పలేము. ఆ స్లాంగ్ అక్కడికే అండి, చాలా బాగుంది. చాలా సెంటిమెంట్స్ ఉన్నాయండి. ఎమోషనల్ అంటే ఇక అక్కడ డిస్టెన్స్ వల్ల వాళ్ళకే తెలుస్తుంది, కానీ మనకు అంత ఉండదు. అందరికి లవర్స్ ఇక చెప్పొద్దండి, లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా రిలేషన్షిప్, వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. తను పవర్ స్టార్ అండి, లేడీ పవర్ స్టార్. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ రొటీన్ ఉంటుందేమో అనుకోని సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందండి? బాగుంది, బాగా సెట్ అయింది. నీకు తెలిసిందే కదా, యాజ్ యూజువల్ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. నాగ చైతన్య కూడా చింపేశాడు, డ్యాన్స్ కొంచెం ఇంప్రూవ్ ఒక సాంగ్లో. సాంగ్స్ ఎలా ఉన్నాయి డిఎస్పీ గారు? చాలా బాగుంది. ఓవరాల్ సినిమా హిట్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్తో అందరూ చాలా ఇంట్రెస్ట్, బోర్ కొట్టరు, చాలా బాగుంటుంది. ఫైనల్ ఓవరాల్ సినిమా హిట్, చూడొచ్చు, అందరు చూడొచ్చు. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. నాగ చైతన్య కూడా సూపర్. ఏ సాంగ్స్ బాగా అనిపించింది? సాంగ్స్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. అదే అయితే హార్ట్ టచింగ్ సాంగ్.